మొన్నటిదాకా ఆకాశం నుంచి బాంబుల వర్షం కురుస్తుందేమోనన్న భయం, ఏ క్షణాన ఎటువైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందనన్న వణుకు. కానీ ఇప్పుడు ఆ చీకటి ఆకాశంలో బాణసంచా వెలుగులు కనిపిస్తున్నాయి. సైరన్ల మోతతో దద్దరిల్లిన వీధుల్లో ఇప్పుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న నగరాలు ఒక్కసారిగా నిద్రలేచాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు పోటెత్తారు. కారణం ప్రాణాలు దక్కాయన్న ఆనందం కాదు, అగ్రరాజ్యం అమెరికాను ఎదిరించి తమ దేశం విజయం సాధించిందన్న గర్వం. అవును, ఈ సీజ్ ఫైర్ ను ఇరాన్ ప్రజలు తమ దేశ చారిత్రక విజయంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ సంబరాల వెనుక ఎంత పెయిన్ ఉందో, మరింత ఆత్మగౌరవం ఉందో అర్థమవుతోంది. రేపు ఉదయం తన బిడ్డ మీద క్షిపణి పడదు అని తెలిసిన ఒక తల్లి కళ్ళల్లో ఆనందం అది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం తమ పీకల మీద కత్తి పెట్టినా తమ నాయకుడు, తమ సైన్యం ఏమాత్రం తల వంచకుండా ధైర్యంగా నిలబడ్డారన్న ఒక పౌరుడి గర్వం అది. డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియక ముందే కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా దిగి రావడాన్ని ఇరాన్ ప్రజలు తమ విక్టరీగా భావిస్తున్నారు. ఆయుధ బలంలో అమెరికా ముందు తాము తక్కువే కావచ్చు, కానీ ఆత్మస్థైర్యంలో తాము ఎవరికి తీసిపోమని ఇరాన్ ఈ అర్ధరాత్రి సంబరాలతో ప్రపంచానికి చాటి చెబుతోంది. లక్షలాది గొంతుకలు ఒక్కటే నిన్నదిస్తున్నాయి. రోడ్లపై ఎటు చూసినా, ఎవరి నోట విన్నా ఒకటే మాట: డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. ఈ నినాదాలతో ఇరాన్ వీధులు దద్దరిల్లుతున్నాయి. ఈ స్లోగన్స్ వెనుక ఉన్నది కేవలం శత్రుత్వం మాత్రమే కాదు, ఇన్నాళ్లు తమ దేశంపై పడుతున్న ఆంక్షలు, తమను అణగదొక్కాలని చూసిన అగ్రరాజ్యాల అహంకారంపై ఇరాన్ ప్రజలు చూపిస్తున్న తిరుగుబాటు. మేము ఎవరికీ భయపడం, మా మట్టి కోసం చివరి నెత్తురు బొట్టు దాకా పోరాడతామన్న కసి ఆ నినాదాల్లో స్పష్టంగా వినిపిస్తోంది.